पार्टी जिंदाबाद कांग्रेस जिंदाबाद कांग्रेस पार्टी जय हिंद। राहुल गांधी नेक्स्ट। నీట్ పరీక్షలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలకి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జంతర్ మంతర్లో జరిపిన నిరసనలకు భయపడి భారతీయ జనతా పార్టీ భయపడి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. దానికి విద్యార్థుల ఘర్షణలకి నిరసనలకి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎంతో తెగించి రక్తాలు కారినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించి మెరుపు సమ్మెకు దిగి నరేంద్ర మోడీకి భయాన్ని పరిచయం చేసి ఈరోజు రాజీనామా చేయకపోతే భారతదేశం నుంచి బీజేపీ పార్టీని తరిమి కొడతారనే భయంతో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ చేస్తున్న ఉద్యమాలకి భయపడి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేశాడు. ఇంతటితోటి ఈ కార్యక్రమాలు ఆగవు. చనిపోయిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 1.5 ఇవ్వాలి. ఎగసి 3 కోట్ల రూపాయలు ప్రతి విద్యార్థి కుటుంబాలకు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ కానీ సిజేపీ కానీ ఉద్యమాలు విరమిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా బీజేపీ పార్టీకి ఏ విధంగా మద్దతు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ హాసిని వర్మ గారి నాయకత్వంలో మధ్యాహ్నం మేము ర్యాలీ తీయాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించి విజయోత్సవాలు జరుపుకొని ఇంకా ఉద్యమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటానికి ఈరోజు గాంధీ బొమ్మ సాక్షిగా విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర మేము విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొద్ది దినాలుగా ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో సిజేపీ పార్టీ విద్యార్థులు, పార్టీ నాయకులు, అలాగే విద్యా సంఘాలు అందరూ కలిపి జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నాకి మద్దతుగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ ఎంపీలు అందరూ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఈ సమస్య మీద చర్చ జరిపించడం జరిగింది. కాంగ్రెసు గట్టిగా దీన్ని ప్రెజర్ చేసి కాంగ్రెసు బలోపేతంగా కాంగ్రెస్ నాయకులందరూ తిరగబడి ఎప్పుడైతే ధర్నా చేశారో బీజేపీ భయపడి, అలాగే విద్యార్థులు చేసిన నిరసనలకు భయపడి విద్యార్థులు ఎక్కడా తగ్గలేదు. వాళ్ళు ఎన్ని లాఠీ చార్జీలకైనా విద్యార్థులు ఎలాగైతే ధీటుగా నిలబడ్డారో అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మా యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ, ఎన్ఎస్యు నాయకులు కానీ అదే ధీటుగా ధర్నా చేసి లాఠీ చార్జీ కానీ, దెబ్బలు కానీ, రక్తం కారినా సరే దానికి లొంగకుండా బీజేపీ తలలు వంచి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని గారు రిజిగ్నేషన్ ఇచ్చారంటే ఈ విజయం కాంగ్రెస్ పార్టీది, అలాగే విద్యార్థి సంఘాల నాయకులది, సిజే పార్టీదని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ విజయోత్సవాన్ని మేము ఇక్కడ గాంధీ బొమ్మ జరుపుకుంటున్నాం విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఏదైతే ఒక రిజిగ్నేషన్ ఇవ్వడం కాదు, ఎవరైతే కుటుంబాలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు వాళ్ళకి ప్రతి కుటుంబానికి డబ్బులు 3 crores మినిమం
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక కుటుంబానికి వారి పేరెంట్స్కి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యార్థుల మీద కానీ విద్యార్థి సంఘాల మీద కానీ పెట్టిన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ పేపర్ లీకులు విషయం ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం వచ్చి వచ్చిన దగ్గర నుంచి 150 లీకులు పేపర్ లీకేజ్ జరిగాయి. వాటన్నిటికి ఒక చట్టం చేసి పేపర్ లీకేజ్ విషయాన్ని స్పెషల్ కోర్టులు పెట్టి దర్యాప్తు చేయించి ఎవరైతే దానికి ప్రధాన కారకులు వాళ్ళందరినీ శిక్షించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియపరుస్తూ ఈరోజు విద్యార్థుల విజయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఒకటే కాదు, ఆయన వల్ల ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. ఆ విద్యాశాఖ మంత్రిని మళ్ళీ కొత్త వ్యక్తిని ఎవరు చేసినా సరే సరైన వ్యక్తిని అక్కడ విద్యాశాఖ మంత్రిగా నియమించాలి. ఎవరైతే దీనికి కారకులు వాళ్ళందరినీ శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం.